నవంబర్ 2005లో స్టార్ట్ చేశారు. ఇది జస్ట్ ఇట్ ఈస్ ఎ జీరో బ్యాలెన్స్ అకౌంట్. నో అదర్ ఫెసిలిటీస్ అవైలబుల్. ఏ ఫెసిలిటీస్ ఉండదు. జీరో బ్యాలెన్స్ అకౌంట్. జీరో బ్యాలెన్స్ అకౌంట్ అంటే ఏంది? మనం ఇప్పుడు సేవింగ్స్ అకౌంట్ పెట్టుకోవాల్సి వస్తే దీనికి మినిమం బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. ఇది బ్యాంక్ వైజ్ మనకి వేరీ అవుతూ ఉంటుంది. వేరీస్ బ్యాంక్ టు బ్యాంక్. ప్రైవేట్ ప్రైవేట్ బ్యాంక్స్ అయితే నియర్లీ 10,000 టు 15,000 ఛార్జ్ చేస్తూ ఉంటుంది, లేదా మినిమం 5,000 అట్లా ఉంటుంది. గవర్నమెంట్ బ్యాంక్స్ 1,000, 1,500, 2,000 అట్లా ఉంటుంది. సో బ్యాంక్ బట్టి మారుతూ ఉంటుంది, వాళ్ళ నామ్స్ని బట్టి చేంజ్ చేస్తూ ఉంటారు. అక్కడ మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే మంత్లీ యావరేజ్ బ్యాలెన్స్ అని ఒకటి క్యాలిక్యులేట్ చేస్తారు, ఎంఏబి అని. అంటే మంత్కి 10,000 కావచ్చు, 5,000 కావచ్చు, మెయింటైన్ చేయలేకపోతే ఓవరాల్గా యావరేజ్ తీస్తారు. అంటే ఒకరోజు 5,000 ఉండొచ్చు, ఒకరోజు 1,00,000 ఉండొచ్చు, ఒకరోజు అసలు జీరో అని మొత్తం తీసేసి ఉండొచ్చు, మళ్ళీ యాడ్ చేసి ఉండొచ్చు. అట్లా అన్ని యావరేజ్ తీస్తే మనకి 10,000 కానీ వాళ్ళ నామ్స్ని బట్టి వాళ్ళు ఒక మినిమం బ్యాలెన్స్ అనేది ఫిక్స్ చేస్తారు బ్యాంక్. అది లేకపోతే దానికి ఛార్జెస్ వేస్తారు. సో ఇక్కడ నో ఫ్రిల్ అకౌంట్లు ఏంటి? జీరో బ్యాలెన్స్ అకౌంట్. నువ్వు జీరోనే పెట్టుకోవచ్చు, నీకు ఇష్టం వచ్చినప్పుడు వేసుకోవచ్చు, తీసుకోవచ్చు. వేరే ఫెసిలిటీస్ ఏమి ఉండదు అనమాట. సో అది నో ఫ్రిల్ అకౌంట్ అంటే. సో దీన్ని మాడిఫై చేశారు 2012 నుండి.